అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పెద్దవాళ్ళందరూ చాలా భయపడుతూ ఈ విధంగా మాట్లాడుకునేవారు. ఆ ఊరిలో ఒక దయ్యం ఉందని, అది చీకటి పడిన రాత్రి పెళ్ళి కాని అబ్బాయి ఎవరు వెళ్ళినా కానీ వదిలిపెట్టదు అని, ఇక ఆ వెళ్ళిన అబ్బాయి తిరిగి రానే రాడు అని ఆ ఊరి పెద్దవాళ్ళందరూ మాట్లాడుకునేవారు. కానీ కొంతమంది నమ్మక రాత్రి వెళ్ళి తమ ప్రాణాలను తీసుకునేవారు. అలా ఒకరోజు రాత్రి అవ్వగానే ఒక అబ్బాయి పెద్దవాళ్ళ మాటలను పెడచెవిన పెట్టి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ అబద్ధం ఏమీ ఉండదు. నిజంగానే అక్కడ దయ్యం ఉంటుంది. ఇక చూసిన వెంటనే ఆ అబ్బాయి ప్రాణాలను తీసుకుంటుంది. ఆ అబ్బాయి చనిపోతాడు. ఇక ఆ ఊరు మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఊరిలో ప్రజలందరూ చాలా భయానికి గురవుతారు. ఇక ఊరిలో వారందరూ ఆ అబ్బాయి గురించి మరుసటి రోజే మాట్లాడుకుంటారు. ఊరిలో నిజంగానే దయ్యం ఉందని నిశ్చయించుకుంటారు. ఇక ఎలాగైనా ఆ దయ్యాన్ని బయటకు వెళ్ళగొట్టాలని అనుకుంటారు. ఇక ఆ ఊరిలో ఉన్న పంతుల దగ్గరికి ఆ ఊరి పెద్దలిద్దరూ వెళ్తారు. ఇక పంతులు ఈ విధంగా చెప్తాడు. ఇదిగో చూడమ్మా, అది మామూలు దయ్యం కాదు. అది కోరికలు తీరని దయ్యం. అది ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకుంది. అందువల్ల అది దయ్యంగా మారింది. ఇప్పుడు దానికి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రేమ పెళ్లి జరగాలి. ఇప్పుడు దయ్యాన్ని ఎవరు ప్రేమిస్తారు? మరి ఎవరు పెళ్లి చేసుకుంటారు? అలా జరిగితే కనుక ఈ ఊరిని వదిలిపెట్టి ఆ దయ్యం వెళ్తుంది. ఆ ప్రయత్నాలేవో మీరు చేయండి. ఈ విధంగా చెప్పడంతో గ్రామంలో అందరూ అయోమయంలో పడతారు. అంతలోనే ఒక అబ్బాయి దయ్యం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ దయ్యం ఇలా అంటుంది. నీకు తెలియదా నా దగ్గరికి వస్తే చంపేస్తానని? తెలియకుండానే నా దగ్గరికి వచ్చావా లేదా చావు కోసం వచ్చావా? అందరికీ తెలుసు కదా, పెళ్లి కాని అబ్బాయిలు నా దగ్గరికి వస్తే చచ్చేదాకా ఉంటారు. నీకు తెలిసి కూడా నా దగ్గరికి వచ్చావు అంటే నీ ప్రాణాలు లెక్క చేయట్లేదని అర్థం. ఓ అందమైన దయ్యం, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు చనిపోక ముందు నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వేమో నేను చెప్పేలోపే చనిపోయావు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఉండే. ఆ దయ్యం నువ్వే అని తెలిసాక వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను. నువ్వు నన్ను చంపితే చంపుకో, నీ ఇష్టం. నేనైతే నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమని అంగీకరిస్తే పెళ్లి చేసుకుందాం, లేదా నన్ను చంపేసి నీ దగ్గరికి తీసుకెళ్ళు. ఇలా అయితేనేం, నాకు కావాల్సింది కూడా అదే కదా. ఏమంటావు దయ్యం గారు? మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు. ఈ విధంగా ఊరిలో వారందరూ ప్లాన్ ప్రకారం దయ్యంకి పెళ్లి చేస్తారు. ఆ కోరిక తీరడంతో ఆ దయ్యం కూడా ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఊరిలో ప్రజలందరూ అప్పటి నుండి సంతోషంగా జీవిస్తారు. మరి మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.